హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. ఈరోజు మనం సున్నిపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం ఒక గిన్నె ప్లేట్ తీసుకొని అందులో పెసలు, పచ్చిశనగపప్పు, ఓట్స్, ఎండబెట్టిన ఆరెంజ్ పీల్స్, గులాబీ రేఖలు ఇవన్నీ తీసుకుని ప్లేట్లో వేసుకోవాలండి. ఇవి విడివిడిగా నేను వేపుకున్నాను, కొంచెం నెయ్యి వేసి వేపుకున్నానండి రోస్ట్ అయ్యేలాగా. ఆరెంజ్ పీల్స్ని అయితే బాగా ఎండబెట్టుకున్నాను, గులాబీ రేఖలను కూడా. ఇవి బాగా ఇరిగేటంతలాగా అవి ఎండబెట్టుకోవాలండి. ఇవి బాగా ఎండబెట్టిన తర్వాత మనం ఇవి తీసుకుని పొడి చేసుకోవాలి. ఈ ఓట్స్, పెసలు, శనగపప్పు వేరేగా, ఈ గులాబీ రేఖలు, ఆరెంజ్ పీల్స్ వేరేగా మనం పొడి చేసుకోవాలండి. పొడి చేసుకొని జల్లించుకొని మళ్ళీ పొడి చేసుకోవాలి. సరే చూద్దాం అది ఎలా చేయాలని. ముందుగా 3 రకాలు మిక్సీలో వేసుకున్నాం కదండి, పెసలు, శనగపప్పు, ఓట్స్ని అవి మిక్సీ పడదాం. మిక్సీ పట్టిన తర్వాత బరకగా అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి తిప్పుకున్న తర్వాత ఇవిగోనండి, మళ్ళీ గులాబీ రేకులు ఇవన్నీ వేరేలా పొడి చేసుకున్నాను. ఇవి రెండు కలిపేసి మనం కలుపుకొని జల్లించుకొని, అది బరకగా ఉంటుంది కదండి, అది కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తకున్నది ఒక దాంట్లో తీసుకోవాలి. ఈ రెండు కలుపుకొని మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ జల్లించుకుంటే అది మెత్తగా అవుతుంది. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దలు అందరూ వాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.